నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభలో అమరావతి రాజధాని తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తీర్మానాన్ని ఆమోదించిన హర్షం వ్యక్తం చేసిన కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు. శాసనసభలో చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లులు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ, వంగలపూడి అనిత. గత పాలకుల స్వార్థ రాజకీయాలతో రాజధాని లేని రాష్ట్రం చూస్తామని విమర్శ. సుప్రియ అరెస్ట్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. సుప్రియపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపణ. నగరంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి. జేవీఎంసీ సహకారంతో A1 ఆధారిత స్పీడ్ గన్లను రహదారిపై ఏర్పాటుకు రంగం సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం శాసనసభలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తీర్మానాన్ని స్వయంగా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి శాశ్వత రాజధాని ఆవశ్యకమని, ప్రభుత్వాలు మారినా గత నిర్ణయాలు మారకూడదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు గట్టి సంకల్పంతో ఉన్నారని ఆయన కొనియాడారు. అనంతరం ఈ తీర్మానంపై సభలో సుదీర్ఘ చర్చ కొనసాగింది. అసెంబ్లీ ఆమోదం పొందిన అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. తద్వారా అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ మరియు పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు నాకు చిన్న విన్నపం అండి. సభలో చర్చించే అంశాలపై సభాపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యరు. కానీ ఈనాటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా నా ఆవేదన, అభిప్రాయాలు పంచుకోదలిచాను. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షలను ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈరోజు ఈ సభ మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతుందని నేను భావిస్తున్నాను. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే భాగ్యం మనందరికీ లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ శాసనసభలో అమరావతి రాజధాని ప్రతిపాదన బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల స్వార్థ రాజకీయాల వల్లే రాష్ట్రం రాజధాని లేని స్థితికి చేరుకుందని మంత్రి నారాయణ మండిపడ్డారు. 2015లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన కేవలం 2 నెలల్లోనే 29,000 మంది రైతులు 34,400 ఎకరాలను అప్పగించి అద్భుత సహకారం అందించారని గుర్తు చేశారు. విపక్షాల ఎన్ని దుష్టాచారాలు చేసినా రైతులు వెనుకడుగు వేయలేదని ఆయన
స్పష్టం చేశారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చగలిగే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని ప్రజలు నమ్మారని, అందుకే 2014లో తెదేపాకు పట్టం కట్టారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని వివరించారు. రాజధాని నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినూరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి, ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు అధ్యక్ష. చరిత్ర కలిగిన అమరావతికి తిరిగి పునశ్చరిత్రను సృష్టించడం అంటే ఇదేనేమో. దానికి ఇంత మంచి అవకాశం మనందరికీ కూడా కలుగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా అమరావతి రైతులకి అందరికీ కూడా పేరు పేరున ఈ సభ తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆల్రెడీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చరిత్రకి ఎక్కింది, మనందరికీ కూడా తెలుసు. తిరిగి అదే అమరావతిని మళ్ళా తిరిగి రాజధానిగా ఈరోజు మనం అందరం కూడా చట్టబద్ధత కల్పించుకునే ఒక అపూర్వ ఘట్టంలో ఇటువంటి సమావేశంలో మనందరం కూడా సమావేశం అవడం అంటే నిజంగా చెప్పాలంటే ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మనందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని చట్టబద్ధత కల్పించే విషయంలో మనందరం కూర్చొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష, దీని వెనుక ఉన్న పడ్డ అవమానాలు కానీ, దీని వెనుక చేసిన పోరాటాల గురించి కానీ, దీని వెనుక చేసిన త్యాగాల గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత. బుజ్జివరపు సుప్రియ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి పెర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారని ఆయన ఆరోపించారు. పోలీసులపై ఆమె దాడి చేసినట్లు నిరూపిస్తే తమ విమర్శలను వెనక్కి తీసుకుంటానని పోలీసులకు సవాల్ విసిరారు. జైల్లో బాధితురాలిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన ఆయన పామరు సిఐ, ఎస్ఐ మరియు సిబ్బంది సుప్రియపై దుర్మార్గంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని తాను ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. అయితే ఎస్పీ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో కనీసం ఎవరి సంతకం లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సుప్రియకు గాయాలు కాలేదని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, పోలీసులు అందరూ చెడ్డవారు కాకపోయినా కొందరు అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పెర్ని నాని విమర్శించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఒక ఫాల్స్ కేసు 307 పాత సెక్షన్ అంటే హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉంచితే జైలుకి వెళ్ళి పామరు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు, ఆ రోజు తల్లిదండ్రులు కానీ ఆ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా కూడా 1-2 లైన్లోనే ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే దాని మూలాలు అన్నీ కూడా మనము మాట్లాడుకుంటే మనము కొన్ని రివ్యూ అనేది కూడా జరగట్లేదు. సమస్య అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో మనము చర్చించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి జెడ్పీటీసీలకు కానివ్వండి, ఎంపీపీలకు కానివ్వండి, ఒకటే మనకి చేసుకోండి.
తమకు రహదారి సౌకర్యం కల్పించాలంటూ అనకాపల్లి జిల్లా వి మాడుగుల రోలుగుంట మండలాల్లోని గిరిజన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు కె గోవిందరాజు, కామేశ్వరరావు, కర్ర మహేష్, శివ మాట్లాడారు. పశువుల బంద, జిలుగులోమ, సోంపురం బందలు, నేలబంద గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు ఏ చిన్న అనారోగ్యానికి గురైనా డోలిమూత తప్పదని వాపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రహదారి సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించే రహదారి ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈరోజు జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం జరుగుతుంది. ఈ పాలకవర్గం అనేది ఈ సంవత్సరానికి ఆఖరుది. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని నేటికి కూడా డోలీలు మోసుకునే పరిస్థితి ఉంది. కనీసం అంబులెన్స్ కూడా కొన్ని ప్రాంతాలు లేవు. పినకోట పిహెచ్సి ఉంది, 75 గ్రామాలు ఉన్నాయి, అంబులెన్స్ ఉండదు అక్కడ. రోడ్లు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు, కానీ అక్కడ రోడ్డు ఫార్మేషన్ ఉంది, కానీ అంబులెన్స్ లేకపోవడం వల్ల డోలు కట్టే పరిస్థితి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ఏప్రిల్ 8వ తారీఖు నాడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు డుమ్మురుగూడ మండలంలో శంకుస్థాపన చేశారు. అనంతగిరి మండలం సంబంధించి సిలకలగడ్డ పంచాయతీ మెట్టపాల నుంచి దాసరతోట. విశాఖ 39వ వార్డ్ లక్ష్మీ టాకీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజేసీబీ క్రికెట్ బాక్స్ స్టేడియాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. వేదాంత సంస్థ తన సిఎస్ఆర్ నిధులతో ప్రాజెక్ట్ యువలో భాగంగా 16 లక్షల రూపాయల వ్యయంతో ఈ స్టేడియాన్ని నిర్మించింది. యువతలో ఫిట్నెస్ మరియు క్రీడలపై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి స్థానిక యువతతో కలిసి క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ సాదిక్, మాజీ ఎస్కేఎంఎల్ చైర్మన్ సింహాచలం, వేదాంత ప్రతినిధులు మరియు కూటమి నేతలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా యువతకు క్రీడా వేదికలను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు. 39వ వార్డు లక్ష్మీనగర్ జంక్షన్లో వేదాంత యొక్క సహాయంతో ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ టర్ఫ్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. సోదరులు సాదిక్ గారు, కొల్లి సింహాచలం గారు, రాజు గారు, ఇంకా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరి సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేసి ఇవాళ ఈ ప్రాంతంలో యూత్ అందరికి కూడా అందుబాటులో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వేదాంత గ్రూప్ సిఇఓ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మి గారికి, ఆ స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత మంచి ఈ ప్రాంతంలో ఇంత మంచి క్రికెట్ టర్ఫ్ని నిర్మించడానికి సహకరించారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే నిర్మించారు కాబట్టి విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. వేదాంత అడిగిన వెంటనే ఇలాంటి యూత్కి కానీ, లేకపోతే కళ్యాణ మండపాలు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమున్నా కూడా చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇంకా యూత్ అందరికి కూడా ఈ ప్రాంతంలో ఇలాంటివి ఇంకా ఎక్కువగా క్రీడా ప్రాంగణాలు కానీ, జిమ్ సామాగ్రి అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ప్రాథమిక దశలోనే విలువలతో కూడిన విద్యను అందిస్తున్న వండర్ కిడ్స్ యాజమాన్యాన్ని అభినందించక తప్పదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తనయుడు, టీడీపీ యువనేత వెలగపూడి రుద్రప్రతాప్, ప్రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ సుధారాణి కొనియాడారు. ఎంవీపీ కాలనీలో ఓ ఫంక్షన్ హాల్లో వండర్ కిడ్స్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు, గ్రాడ్యుయేషన్ డే, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాణా ప్రతాప్, సుధారాణి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ సంస్కృతి, నైతిక విలువలను విద్యార్థులకు బోధిస్తున్న వండర్ కిడ్స్ విద్యార్థుల భవితకు పెద్ద వరమన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమన్నారు. ప్రముఖ న్యాయవాది జగన్నాథ సూర్యప్రభావతి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యవసరమని అభిప్రాయపడ్డారు. పాఠశాల ప్రిన్సిపల్ పలికిల రామలక్ష్మి మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వండర్ కిడ్స్ స్కూల్ పునాది వేసిందన్నారు. ఈ వేడుకలో చిన్నారులు చార్విక్, కుష్వంత్ ప్రదర్శించిన మొబైల్ ఫోన్ స్కిట్ అందరినీ ఆలోచింపచేసింది. అమ్మ యొక్క గొప్పదనం తెలియజేస్తూ విద్యార్థులతో కలిసి హేమ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. I am watching mobile computer setting. Mommy busy, daddy busy. I am watching mobile and dance. Don't watch mobile.
కాలనీలోని వండర్ కిడ్స్ స్కూల్ 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 11th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న శుభ సందర్భంగా మరియు కిడ్స్ యొక్క గ్రాడ్యుయేషన్ డే కూడా ఈరోజు అవటం వల్ల వాళ్ళ యొక్క కార్యక్రమానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పాల్గొన్న తల్లిదండ్రులకి, టీచింగ్ స్టాఫ్కి, వండర్ కిడ్స్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విద్య అనేది ఎప్పుడు విలువలతో కూడి ఉండాలి. సో అలాంటి విలువలతో పాటు విద్య ఇచ్చే స్కూల్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నాయి మనకి. అందులో మనకి వండర్ కిడ్స్ స్కూల్ అన్ని విలువలతో పాటు చిన్నప్పటి నుంచే మనం మంచి చెడు నేర్చుకుని ఇప్పటికీ ఒక 20 years బ్యాక్ ఉన్న స్కూల్స్ స్టైల్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ప్రతిదీ ప్రాక్టికల్ నాలెడ్జ్, బుక్ని పట్టుకొని బుక్సే చదువుకొని ఇలా కాదు, చేసేది ప్రతిదీ ప్రాక్టికల్గా ఎవ్రీ వీక్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ పిల్లలకి కూడా మంచి చెడు ఇప్పటి నుంచే నేర్పిస్తే మనం మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతాము మన సొసైటీకి. ఇప్పుడు పిల్లల్ని మనం ఎప్పుడైతే తీర్చిదిద్దుతామో మంచిగా, సొసైటీ కూడా అంతే మంచిగా మనకు ముందుకు వెళ్తుంది. సో ఈరోజు మన లక్ష్మీ మేడం అండ్ మేడం ఇద్దరు కలిపి స్కూల్ని ఎంతో చక్కగా రన్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు యోగా చేయటము, క్లాసికల్ డాన్స్ 4 years పిల్లలు క్లాసికల్ డాన్స్ చేయడం నాకు మళ్ళీ మన సంస్కృతిని నిలబెట్టినట్టుగా అనిపించింది. సో ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి స్కూల్స్ ఇంకా చాలా చాలా రావాలని, మేడం వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టాలి, 10th class వరకు కూడా రన్ చేసే అంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఇంకా మంచిగా పెద్ద స్కూల్స్ పెట్టి బాగా ఎదగాలని, వాళ్ళతో పాటు మంచి మంచి పౌరుల్ని మనకి అందించాలని కోరుకుంటున్నాను. 10 years కంప్లీట్ చేసుకుని 11th yearలో అడుగుపెట్టాము. ఇది ప్రీ స్కూల్. మేడం అన్నట్టు సొసైటీ అంతా మారిపోతుంది. సో అలాంటి కరెంట్ సిచ్యువేషన్లో లేదా 5G 3G ఉన్నా సరే మన కల్చర్ కానీ మన ట్రెడిషన్ కానీ మనం ఫాలో అవ్వాలని చెప్పి మేము చాలా ట్రై చేస్తున్నాము. బేసిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలని చెప్పి మా ఎయిమ్. సో థ్యాంక్ యూ సో మచ్. మనది ప్లే స్కూల్, నర్సరీ, LKG అండ్ UKG అండి. Really, I'm very proud of today's event as well as my sister. She is the principal. ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్, ఎథిక్స్, కల్చర్డ్ డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది మా స్కూల్లో మేము నర్చర్ చేస్తున్నాము. అండ్ పేరెంటింగ్, యాజ్ ఎఫ్ సుధా మేడం సెడ్, పేరెంటింగ్ అన్నది మీరు చెయ్యాలి. ఈ రోజుల్లో ఏంటంటే రేస్లో పరిగెట్టిస్తున్నారు పిల్లల్ని, అట్లా చేయకూడదు. గుడ్ పేరెంటింగ్ అండ్ గుడ్ సిటిజన్స్ని తయారు చేయాలి అనే మాడ్యూల్లో స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. హోప్ మేము అంటే ఒక ప్రోటోకాల్తో వర్క్ చేస్తున్నాము. ఒక బెటర్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ సొసైటీ కోసము రేపు ఈ పిల్లలే పిల్లర్స్ అవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఫర్ సపోర్టింగ్ us అండ్ ఆల్ అవర్ స్టాఫ్ అండ్ ద చీఫ్ గెస్ట్ హూ హ్యావ్ అటెండెడ్ టుడే. విద్యార్థుల తల్లిదండ్రులను లూటీ చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లేస్మెంట్ల పేరుతో విద్యార్థులను మభ్యపెడుతుందని విమర్శించారు. మంచి ప్లేస్మెంట్లంటూ విద్యార్థులను నమ్మిస్తూ వారి తల్లిదండ్రుల ధనాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాగభూషణం హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘ నేతలు నాగరాజు, కిరణ్, హేమంత్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ఒక పక్క తల్లిదండ్రులను, ఒక విద్యార్థులను మోసం చేస్తూ లేనిపోయిన మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు విచ్చలవిడిగా కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యార్థుల నుంచి దండుకునే పరిస్థితి ఇప్పుడు కాకినాడ విద్యా సంస్థల్లో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓ పక్క ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోయినప్పటికీ పిల్లల దగ్గర సర్టిఫికేట్ లాగిన బలవంతంగా ఫీజులు వసూలు చేసిన సరే కఠినమైన చర్యలు తీసుకుంటూ చెప్పేసి ఒక పక్క విద్యాశాఖ మంత్రి అలాగే విద్యాశాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు కనీసం విద్యా వ్యవస్థ ఒక నిబంధనలు పట్టించుకోకుండా. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖ శాఖ ఆరోగ్య హక్కు అనే అంశంపై సదస్సును నిర్వహించింది. పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐవాణి, దామోదరం, సంజీవయ్య, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య సత్యనారాయణ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు, మంత్రి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కు ఉందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. దీనిలో భాగంగా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలను ఉచితంగానే అందించాల్సి ఉంటుందని,
ప్రజలు కూడా తమ ఆరోగ్య సంరక్షణకై ప్రభుత్వాలు మెరుగైన చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఆరోగ్య హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. హ్యూమన్ రైట్ కౌన్సిల్ 27వ జనరల్ బాడీ సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, దీనివల్ల రాబోయే పరిణామాలు వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం గురించి ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా ముఖ్యమని చెప్పి ఇది చేస్తూ రైట్ టు హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేశాము. ఈ ముఖ్యంగా మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఈరోజు మన దేశంలో ఒక ఎన్జిఓగా ఎటువంటి ఇది లేకుండా మేము ముందుకు వచ్చినాం. ఈ ఎన్హెచ్ఆర్సి దీని నుంచి కూడా మాకు ఒక గుర్తింపు పత్రాన్ని కూడా ఇచ్చారు. ఆ గుర్తింపు పత్రాన్ని మా సభ్యులకి తెలియజేసే ముందు మా కమిటీలో ముందు చర్చించి రాబోయే కార్యక్రమాలు ఇది చేస్తాం. అలాగే ఎన్హెచ్ఆర్సి ఈరోజు ఇచ్చిన దీన్ని మేమంతా కూడా ఇది చేసి ఏప్రిల్ 14ని మా కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని మనవి చేస్తున్నాం. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులు చాలామంది పెద్ద డాక్టర్స్ అందరూ వచ్చారు. హెల్త్ మీద, ముఖ్యంగా లైఫ్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ మీద చాలా చక్కగా సెంట్రల్ పార్క్ వద్ద చిరు వ్యాపారాలు సాగించిన వ్యాపారులకు తిరిగి స్థలం కేటాయించాలని సెంట్రల్ పార్క్ ఫుడ్ టెక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారాలు సాగిస్తున్న ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వ్యాపారులు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ 200 మంది వ్యాపారం చేస్తూ జీవనం సాగించారని తెలిపారు. ముందస్తు నోటీసులు లేకుండా సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న తమ దుకాణాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల్లోగా షాపులు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తక్షణమే తమకు వ్యాపారం చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో అసోసియేషన్ నేతలు శ్రీకాంత్, తిరుమలదేవి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. 9వ నెలలో 25వ సంవత్సరంలో తీసేశారండి ఫుడ్ కోర్టు. 4 రోజులు అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల, తీసుకున్న ఫైనాన్షియల్ వల్ల అవి కట్టలేక నా భర్త చనిపోయారండి. హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఆర్థిక సహాయం లేదండి. ఆర్థికంగా మేము ఏమీ చేయలేదు. మాకు ఏ షాపులు లేవండి మేము పని చేసుకోవడానికి. షాపులు తీసేసిన దగ్గర నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. మా పిల్లలకి ఫీజులు కట్టలేక వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చున్నారండి. మాకు షాపులు ఇస్తే మా జీవనాన్ని కొనసాగించుకుంటాం. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకై విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నిర్వహిస్తున్న దీక్షలు 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నది. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు జగ్గు నాయుడు, నాగభూషణం మాట్లాడారు. మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తొత్తుగా పనిచేస్తుందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకే చేపట్టిన ఆందోళన వచ్చే నెల 2 నాటికి 5 ఏళ్లు పూర్తవుతుందని జగ్గు నాయుడు, నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2న అనేక కార్యక్రమాలను జేఏసీ తరపున నిర్వహిస్తామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు, ప్రజా, మహిళా, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు రక్షణ కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక ప్రజా సంఘాలు కలిపి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసి రేపు ఏప్రిల్ 2వ తేదీ నాటికి 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 5 సంవత్సరాల కార్మిక ప్రజా సంఘాల సుదీర్ఘ పోరాట ఫలితంగా 1 సంవత్సరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి, ప్రైవేటీకరించాలని చెప్పినటువంటి కుట్రతో ఉన్న మోడీ ప్రభుత్వం మెల్ల ఉంచి 5 ఏళ్ళు అవుతున్నా కానీ 1% అంటే 1% కూడా వాటాలు అమ్మకుండా ఈ పోరాటం ఆపింది, నిలువరించింది. ఇది ప్రజా విజయం, కార్మిక ప్రజా సంఘాల విజయం. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పని జేఏసీ భావిస్తూ ఉంది.
నగరంలో రహదారి భద్రతను పటిష్టం చేసేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఆధారిత నిఘును పెంచాలని ఆయన నిర్ణయించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్నార్ సహకారంతో సుమారు 18 లక్షల విలువైన 2 అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్లను CSR కింద సేకరించి ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. త్వరలోనే సౌత్ ఏషియన్ LPG సంస్థ ద్వారా మరో 18 లక్షల విలువైన 3వ లేజర్ గన్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన జీవీఎంసీ కమిషనర్కు సిటీ పోలీసుల తరపున సిపి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు మేము ఒక ఫంక్షన్ పెట్టాము. ఆ రోజు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారి అమృత హస్తలతో టోయింగ్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. జీవీఎంసీ మనకు సిటీ పోలీస్కి ఒక టోయింగ్ వెహికల్ ఇచ్చారండి. ఆ రోజు మేము రిక్వెస్ట్ చేస్తే మన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మేము మీకు స్పీడ్ లేజర్ గన్స్ కూడా ఇస్తాం. ఆయన ఎలా చెప్పారండి, అదే మాదిరిగా ఆయన కొన్ని నెలల్లో 2 స్పీడ్ లేజర్ గన్స్ మనకు ఇచ్చారండి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అది 2 కలిపి విలువ దాదాపు 20 లక్షలు. ఆ స్పీడ్ లేజర్ గన్ మన ఊళ్ళో ఒకటి ఉందా, ఒకటి కూడా లేదా? మన ఇంతవరకు ఒకటి ఉంది. అది ఎక్కడ పనిచేస్తుంది? ఓకే. సో చూడండి, మన ఊళ్ళో దాదాపు 30 లక్షలు జనాభా. స్పీడ్ లేజర్ గన్ ఒకటే మాత్రం ఉంది. స్పీడ్ లేజర్ గన్ ముఖ్యంగా అతి వేగంతో ప్రయాణిస్తే ఆ వెహికల్ని గుర్తించడానికి పనికి వస్తుంది. దీనివల్ల సిటీ పోలీస్కి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. ఏ విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ అవుతుంది మొత్తం డీటెయిల్గా సిటీ సార్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, అదేవిధంగా క్యాప్చరింగ్ వైలేషన్స్ సంబంధించి కానీ, ఈ స్మూత్ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ఇన్షూర్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ సిటీ పోలీస్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు సార్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ sponsored by the VISCO, by Visakhapatnam Industrial Water Supply Corporation. Under CSR activity, these 2 speed guns have been delivered for the cost of around 19 lakhs. అదే కాకుండా కూడా ఇక్కడ విశాఖపట్నం సిటీలో మన సిపి సార్ ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం సిటీలో కూడా ఉన్న అన్ని CCTV కెమెరాస్ కానీ, దానికి RLVD, ANPR అన్నీ కూడా తీసుకొని మన జిల్లా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా MP గారి ద్వారా, సో దాంట్లో జీవీఎంసీ కూడా మన రోల్ ప్లే చేస్తుంది. సో అందరికీ కలిపి ఒక సింగులర్ కమిటీ. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. శాసనసభలో అమరావతి రాజధాని తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తీర్మానాన్ని ఆమోదించిన హర్షం వ్యక్తం చేసిన కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు. శాసనసభలో చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లులు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ, వంగలపూడి అనిత. గత పాలకుల స్వార్థ రాజకీయాలతో రాజధాని లేని రాష్ట్రం చూస్తామని విమర్శ. సుప్రియ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని. సుప్రియపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపణ. నగరంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ. జేవీఎంసీ సహకారంతో A1 ఆధారిత స్పీడ్ గన్లను రహదారిపై ఏర్పాటుకు రంగం సిద్ధం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.